బీహార్ రాష్ట్రము. బీహార్ అంటేనే బొమ్మ గుర్తు రావాలి నీకు. బొమ్మ చాలా జాగ్రత్తగా చూస్తా ఉండు. బొమ్మలో ఎవరెవరు ఉంటారో చెప్తాను. ఈ బొమ్మ తుడిపేసిన తర్వాత, ఈ రాసేసిన తర్వాత, చెప్పిన తర్వాత తుడిపేస్తాను. మీకు చాలా చాలా జాగ్రత్తగా వింటూ ఉంటే భలే గుర్తొస్తాయి, చాలా జాగ్రత్తగా. మరి ఇక్కడ రెండు పర్వతాలను మనము తెలుగులో, అర్థమైన తెలుగులో ఏమంటారు? గిరి అంటారు. గిరి అంటే కొండ అని తెలుగులో. మరి ఇది రాజ్గిరి, తిరుమలగిరి అని ఉంటాయి కదా, యాదగిరి కొండలు, తిరుమలగిరి, అట్లా రాజ్గిరి. ఈయనేమో సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఉదయాన్నే వస్తాడు. ఎస్సాను, ఉదయాన్నే వస్తాడు సూర్యుడు. మరి ఇక్కడ ఒక వ్యక్తి, ఈ యొక్క వ్యక్తుల పైన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో మెడిటేషన్ చేస్తున్నాడు, అదో 2 చేతులు 2 కాళ్ళలాగా. ఇంకొక వ్యక్తి ఏమో రామాయణం రాస్తున్నాడు. తదేకంగా చూస్తా ఉండు, బోర్డు తిట్టి ఏం చూస్తావు, అదే రామాయణం రాస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో పక్షుల్ని ఎగిరేస్తాడు, అట్లా పక్షి. ఇంకొక వ్యక్తి ఏమో ప్లకార్డ్స్ పట్టుకొని బంద్ చేస్తున్నాడు. బంద్ తెలుసు కదా, దేశ బంధులు జరుగుతున్నాయి. ప్రజెంట్ లాక్డౌన్ లో కర్ఫ్యూ జరిగినట్టు దేశ బంద్ జరుగుతూ ఉంది. ఇదేమో చికెన్తో కానీ మటన్తో చేసేటువంటి పదార్థం. చికెన్ కానీ మటన్ కానీ మసాలాతో దంచి ఉండలుగా చేసి నూనెలు వేస్తారు. కైమాలు అంటారు, మీకు తెలిసిందే. తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కైమా అంటే కైమాలు అంటారు, రైట్ వన్. మరి ఇదేమో లవ్ సింబల్, లవ్ సింబల్. మరి ఇదేమో డాట్, చుక్క పెట్టాను, అయిపోయింది కాబట్టి చుక్క పెట్టాను, డాట్. మరి ఈ పదాలను చూసుకొని ఇక్కడ రాస్తున్నా, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండు. మరి ఫస్ట్ వన్ చూస్తే రాజ్గిరి కొండలే కదా, చూడు చాలా జాగ్రత్తగా. రాజ్గిరి చూస్తా ఉండాలా రాసుకునేటప్పుడు కానీ. విని ఫస్ట్ విను బాగా. రాజ్గిరి నేషనల్ పార్క్. ఎన్పి అంటే నేషనల్ పార్క్, అలవాటు అయిపోద్ది నేషనల్ పార్క్. మరి ఈ రాజ్గిరి కొండల్లో ఎవరైనా సూర్యుడు కాబట్టి ఎప్పుడు వస్తాడు? ఉదయాన్నే. ఉదయ్పూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ఉదయ్పూర్, చాలా జాగ్రత్తగా, ఉదయ్పూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఉదయ్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పిలుస్తారు, ఉదయ్పూర్ణం. మరి ఇక్కడ అయిపోయింది. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? శిలల మాదిరి కూర్చొని. అందరూ ఎలా కూర్చున్నారంటే ఒక శిలల మాదిరి కూర్చొన్నారు. అందుకే విక్రమశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పదం కనపడితే ఆన్సర్ బీహార్ పెట్టో. బీహార్ అంటే బొమ్మ. శిలల మాదిరి కూర్చున్నారు. ఈ కొండ పైన ఉదయాన్నే శిలల మాదిరి కూర్చున్నారు, విక్రమశిల. మరి ఫస్ట్ ఒక వ్యక్తి మెడిటేషన్ చేస్తున్నాడు, ధ్యానం అంటానే మనకు గుర్తొచ్చే వ్యక్తి గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధ శాంక్చురీ, చాలా జాగ్రత్తగా. గౌతమ బుద్ధ శాంక్చురీ, చాలా. నెక్స్ట్ ఇక్కడ ఒక వ్యక్తి రామాయణం రాస్తున్నాడు. పుస్తకం పక్కన రాశాను. రామాయణం రాసే వ్యక్తి ఎవరంటే వాల్మీకి. మరి వాల్మీకి బర్డ్ శాంక్చురీ. బిఎస్ అంటే బర్డ్ శాంక్చురీ. మరి ఇక్కడ ఒక వ్యక్తి పక్షిని ఎగరేస్తాడు. మన దేశంలోనే పక్షి శాస్త్ర పితామహుడు ఎవరంటే సలీం అలీ. చాలా జాగ్రత్తగా ఉండాలా. సలీం అలీ అనే పేరు మొత్తము 4 చోట్ల వస్తుంది మొత్తం ఇండియాలో. ఒక చోటేమో గోవాలో వస్తుంది, ఇంకోటేమో మహారాష్ట్రలో వస్తుంది, ఒకటేమో బీహార్లో వస్తుంది, ఒకటేమో జమ్మూ కాశ్మీర్లో వస్తుంది. అయితే 4 లాస్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోయే లోపల మీకు వివరణ ఇచ్చేదను. మరి ఇక్కడేమో బరేలా ఝీల్ సలీం అలీ బరేలా ఝీల్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కానీ గోవాలో ఉండేది ఏందయ్యా అంటే పక్షి సంరక్షణ కేంద్రము. ఇదేందయ్యా అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. బరేలా ఝీల్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. మరి ఇక్కడ ఎవరంటే బంద్ చేస్తున్నాడు. బంద్ చేసే వ్యక్తి అంటే భీముడు. అందుకే ఈ బొమ్మను లావుగా వేస్తా. భీముడు ఏం చేస్తున్నాడు? బంద్ చేస్తున్నాడు. ఇదో భీముడు ఏం చేస్తున్నాడు? బంద్ చేస్తున్నాడు. భీమ్ బంద్. భీముడు బంద్ చేస్తున్నాడు. మరి ఒక్కొక్క వ్యక్తి ఒకటి ఏం చేస్తున్నాడు అనేది మరి చాలా జాగ్రత్తగా చూస్తా ఉండు. మరి ఇక్కడేమో ఏం చెప్పాను? యాక్చువల్గా కైమూర్ నేను ఇట్లా రాస్తున్నా. కైమార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కైమార్ పక్షి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. అదేం సింబల్ అని చెప్పాము? లవ్లీ లబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కూడా లవాంగ్. మరి ఇక్కడ
చుక్క పెట్టాను, ఇంగ్లీష్లో ఏమంటారు డాట్, ఇదో డాట్, డాట్ మా, డాట్ మా, డాట్ మా, ఆర్ డాంట్ మా, డాంట్ మా, ఆర్ డాంట్ మా. ఇంగ్లీష్లో నథింగ్ బట్ ఎలాగైనా వస్తుంది స్పెల్లింగ్, అది డాట్మా ఆర్ డాంట్మా ఆర్ ధాట్మా, దాంట్మా. ఇది మొత్తము ఇక్కడ రాసినటువంటి వైల్డ్ బర్డ్ సెంక్చురీ ఏవైనా కానీ. మరి ఆన్సర్ చెప్పే ముందు, కోడ్ చెప్పే ముందు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొద్దు, ఇక్కడ చూడు. రాజ్గిరి పర్వతాలలో ఉదయాన్నే శిలల మాదిరి కూర్చోన్నారు విక్రమశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఫస్ట్ మెడిటేషన్ చేసే వ్యక్తి ఇక్కడ 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 చూడు, ఇక్కడ చూడు. మెడిటేషన్ చేసే వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఆయన పక్కనే రామాయణం రాసే వ్యక్తి వాల్మీకి. ఆయన పక్కనే పక్షిని ఎగిరేశాడు, పక్షి బొమ్మ అడ్జస్ట్ చేసుకోవాలి. పక్షి బొమ్మ ఎగిరేసిన వ్యక్తి ఎవరంటే సలీం అలీ, బరేలా ఝీల్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇక్కడ బంద్ చేసే వ్యక్తి భీముడు, బంద్ చేస్తున్నాడు. బందో భీముడు అంటే గుర్తొచ్చేది ఏంటి, తిండి. భీముడికి ఎప్పుడు తిండి కావాలా. మరి భీముడికి ఏం తిండి కావాలంటే కైమాలు కావాలి. చెప్పాను కదా, మటన్ చికెన్తో చేస్తారు కైమాలు అంటే. అవంటే ఇతనికి లవ్, ఇష్టము. వాడికి వాక్యం అయిపోయింది కాబట్టి డాట్ పెట్టా. ఒక్కొక్కరు ఏమేం పని చేస్తున్నారనేది ఇప్పుడు చూస్తాం. చాలా జాగ్రత్త చూస్తా ఉండు, నేను జాగ్రత్త చూస్తాను. రాజ్గిరి కొండల్లో ఉదయాన్నే శిలల మాదిరి కూర్చొని పనులు చేస్తున్నారు. ఒక ఆయనేమో ఎవరు, గౌతమ బుద్ధుడు. మరి ఇంకొక ఆయనేమో వాల్మీకి, ఇంకొక ఆయనేమో సలీం అలీ. ఏం చేస్తున్నారు, ముగ్గురు కూర్చుంటారు. ఇంకొక ఆయనేమో భీముడు బంద్ చేస్తున్నాడు. దేనికోసం బంద్ చేస్తున్నా అంటే కైమాల కోసం. అవంటే భీముడికి లవ్, వాక్యం అయిపోయింది కాబట్టి డాట్ పెట్టా. సార్ మరి చాలా జాగ్రత్తగా ఇప్పుడు డయాగ్రామ్ చూసి ఆన్సర్ చెప్పాలి నాకు. ఇక్కడే చూడు, రాజ్గిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఉదయంతి ఇక్కడ చూడు, ఉదయంతి ఎలా కూర్చున్నారు, శిలల వలె. అందుకే ఏం చెప్పాను, విక్రమశిల శిలల వలె కూర్చున్నారు. ఈ వ్యక్తి ఎవరు చెప్పు, గౌతమ బుద్ధుడు. ఈ వ్యక్తి ఎవరు చెప్పు, రామాయణం రాస్తున్నాడు. ఎవరు వాల్మీకి. ఇక్కడ పక్షిని వండిది ఎవరు, సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇక్కడ ఎవరు, భీముడు. ఏం చేస్తున్నాడు, బంద్ చేస్తున్నాడు. బంద్ ఎందుకంటే భీముడికి తిండి తక్కువైంది. బంద్ దేనికోసం బంద్ చేస్తున్నాడు అంటే కైమాల కోసం బంద్ చేస్తున్నాడు. కైమాలు అవంటే ఆయనకు లవ్, ఇష్టము. ఆ వాక్యం అయిపోయింది కాబట్టి డాట్ పెట్టా. సరే, ఇది బీహార్ రాష్ట్రము. బీహార్ రాష్ట్రం అంటే గుర్తొచ్చేది, బీహార్ అంటే బొమ్మ. ఇవి మ్యాగజైన్లో కూడా నీకు ఇన్ని ఉండవు, ఇంత డెప్త్గా మ్యాగజైన్లో కూడా, ఎక్కడ మ్యాగజైన్లో కూడా మీకు కనపడదు. సో ఈ పదాలను గుర్తుపెట్టుకొని ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ నువ్వు బీహార్ అని చేయాలి. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్ మాత్రం మీకు ఎగ్జామినేషన్కు అంటే నోటిఫికేషన్ టైంలో మీకు దీనికి సంబంధించి బీహార్కి సంబంధించి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి కరెంట్ అఫైర్ ఏముందో కరెంట్ అఫైర్ మొత్తాన్ని బీహార్ కిందనే మళ్ళీ అప్లోడ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజెంట్ మీకు ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ నేర్చుకోవడంలో రెడీగా ఉండండి. అయితే దీన్ని ఒకసారి తుడిపేసిన తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఒకసారి. రైట్, చూడు. ఫస్ట్ ఏంటిది, రాజ్గిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇది ఉదయ్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఉదయాన్నే సూర్యుడు ఎలా కూర్చున్నారు, శిలల వలె. ఏ శిల, విక్రమశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఫస్ట్ మెడిటేషన్ చేసే వ్యక్తి ఎవరు, గౌతమ్ బుద్ధ శాంక్చురీ. ఆయన పక్కనే రామాయణం రాసే వ్యక్తి ఎవరు, వాల్మీకి బర్డ్ శాంక్చురీ. మరి ఇక్కడ పక్షిని పట్టుకునే వ్యక్తి ఎవరు, బరేలా ఝీల్ సలీం అలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బర్డ్ శాంక్చురీ అయితే గోవా, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే బీహార్. మరి ఇక్కడ ఒక వ్యక్తి బంద్ చేస్తున్నాడు, ఎవరు, భీముడు బంద్ చేస్తున్నాడు. దేనికోసం బంద్ చేస్తున్నాడు, కైమాల కోసం, కైమూర్. మరి అవి ఆయనకు లవంగా వాక్యం అయిపోయింది కాబట్టి ఏం పెట్టాను, డాట్ పెట్టా. దిస్ ఇస్ ద ఓవర్ ఆఫ్ బీహార్. బీహార్లో ఉండే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, బర్డ్ శాంక్చురీస్ కావచ్చు, అండ్ నేషనల్ పార్కులు కావచ్చు. క్వశ్చన్ కనపడితే ఆన్సర్ వెతుక్కో, బీహార్. దిస్ ఇస్ ద బీహార్ ఇస్ ఓవర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఇట్లు మీ మహేష్ ఫ్రమ్ కడప.